900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. సో ప్రతిష్టాత్మకంగా స్టేట్ అవార్డ్స్ అండ్ 2 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న 35 చిన్న కథ కాదు మూవీ డైరెక్టర్తో మనం ఉన్నాము. సో ఆయన మాటల్లోనే ఈ అవార్డు విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? సో ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఇలా 2 నేషనల్ అవార్డ్స్ రావడం? నెక్స్ట్ ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి. ఓకే. సో అండ్ పర్టికులర్గా అరుణ్ అంత చిన్న ఏజ్లో యాక్ట్ చేయడము, తను అవార్డు గెలుచుకోవడము, దాని వెనుక మీ ఎఫర్ట్స్ కూడా డెఫినెట్లీ ఉంటాయి, ఎందుకంటే మీరు డైరెక్టర్ కదా. సో తనకి ఎలా ట్రైన్ చేశారు, తను ఎలా యాక్ట్ చేశాడు? అంటే వాడు బేసిక్గానే ఆడు గిఫ్టెడ్ ఆర్టిస్ట్ అండి. సో నేను ట్రైన్ చేసిన దానికన్నా ఆడు చేసింది ఎక్కువ. సో ఎక్కువ క్రెడిట్ వాడికే దక్కుతుంది. నేను యాక్షన్ కట్ చెప్పాను అంతే. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేశారు అవార్డు వస్తుంది అని చెప్పి? మేనిఫెస్ట్ చేసామండి, హోప్ చేసాం, దేవుడి దండం పెట్టుకున్నాం, మనం మన పని చేసాం, తర్వాత ఏం వచ్చినా ఇంకా. సో ఫస్ట్ టైం గద్దర్ అవార్డు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా? గద్దర్ అవార్డు స్టేట్ అవార్డు వచ్చినప్పుడు కానీ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఇది అత్యున్నత పురస్కారం, నేను కాదనట్లేదు. కానీ స్టేట్ అవార్డు వచ్చినప్పుడు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఒకటే ఫీలింగ్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, కాలు నేల మీద ఉండాలి, గాల్లోకి వెళ్ళకూడదు అని ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. సో మీరు డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు, స్టోరీస్ రాసుకుంటున్నప్పుడు కానీ ఎప్పుడైనా అంటే ఈ క్యారెక్టర్కి అవార్డు వస్తుంది అన్నట్టుగా మీరు అనుకోవడం కానీ, అండ్ అందులోనూ పర్టికులర్గా ఇంత చిన్న అబ్బాయికి ఇట్లా నేషనల్ అవార్డు ఇవ్వడం, అది మీకు చాలా గొప్ప విషయమే కదా? అవునండి. కానీ ఈ అవార్డు వస్తుంది ఆ అవార్డు వస్తుందని అయితే ఏం రాయలేదు. సినిమా బాగా చేయాలి అన్న తాపత్రయంతో చేసాం. నేను అవ్వచ్చు, వాడవచ్చు, అందరూ టీం అంతా. సో ఆ తర్వాత వాటికి వస్తున్న గుర్తింపు ఇదంతా అంతే. సో ఎన్నో మూవీస్ సార్ మీకు ఇది? మొదటిదండి. మొదటి మూవీకి నేషనల్ అవార్డ్స్ రావడం, సో టూ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫర్దర్గా ఎలాంటి మూవీస్ చేయబోతున్నారు? అండ్ మీ మూవీస్లో మళ్ళీ అరుణ్ యాక్ట్ చేయబోతున్నాడా? అరుణ్ అయితే చేస్తాడేమోనండి, క్యారెక్టర్ బట్టి. అది నేను చెప్పలేను, కానీ అందరూ ఆనందించే సినిమాలో చేస్తారు. ఓకే. సో అవార్డ్కి సంబంధించి ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం కానీ? నా టీంకి అండి, మొత్తం అందరికీ. ఓకే. చెప్పాను కదా, ఇది లాంగ్ జర్నీ అండి. సో నాకు భుజం తట్టిన ప్రతి ఒక్కరిని మరొకసారి పేరున థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్కి ఆబ్వియస్లీ భుజం తట్టి వాళ్ళు నించున్నాక వాళ్ళే కదా చూసి ఆశీర్వదించాల్సింది. సో ఖచ్చితంగా, ఎందుకంటే మేము ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేసాం. సో 35ని ప్రమోట్ చేసినంత ప్రేక్షకులే. సో చాలా థ్యాంక్స్. సవినయంగా నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.